ఋతానికి, మధుర వాక్శుద్ధికి. అంటే నీ వలన నీ నోటి నుండి ఒక మంచి మాట, అది మధురంగా వాక్శుద్ధి. నీకు వాక్శుద్ధి ఎక్కడి నుంచి? ఇందాక వాక్కు గురించి కూడా మీకు చెప్పాను. మన లోపల ఉన్నటువంటివి మనం ఇందాక చూసాం. ఆధార స్థానంలోనూ, స్వాధిష్టానంలోనూ, మన ఇదేంటే గాలి ప్రియంతం అయితే అనాహతంలో, తర్వాత విశుద్ధంలో, ఈ 3 చోట్ల ఆయన శబ్దాలుగా మారి పరమాత్మ మనకి మాట్లాడే శక్తి ఇస్తున్నాడు. ఇక్కడ ముఖంలోకి వచ్చేటప్పుడు నోటి నుంచి తీవ్ర మంద్ర హర్స్వ శబ్దాలుగా మాట్లాడడానికి మనందరికీ పరమాత్మ ఆధారంగా ఉన్నాడు. అటువంటి సత్యమైనటువంటి పరమాత్మని లోపల పెట్టుకుని ఈ నోటి నుంచి దరిద్రపబద్ధమ మాటలు ఎలా మాట్లాడతావు? ఇది తప్పు. అర్థమైందా? అందుకని మధుర వాక్శుద్ధికి, తేజస్సుకి, ఎప్పుడైతే నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావో నీ యందు ఒక తేజస్సు వస్తుంది, ముఖం ప్రకాశంగా కనపడుతుంది. అబద్ధాలాడు ముఖం, దొంగ మొహం కనపడుతూ ఉంటుంది. ఎస్. తర్వాత స్త్రీకి అనగా నీకు స్త్రీ అంటే అమ్మవారు లక్ష్మీదేవి, దానికి కూడా ఆయన అనుగ్రహమే. తర్వాత కీర్తి, నీకు కీర్తి రావడానికి కూడా ఆయనే కారణం. నువ్వు ఎంత ధర్మంగా చేస్తున్నావో అంత కీర్తి. అయితే ఇవాళ రేపు ధర్మంగా ఉన్న వాళ్ళకి కీర్తి రావట్లే, అపకీర్తి మాత్రమే వస్తుంది. అది వేరే విషయం. ఆయన చెప్పిన సమయం ఎప్పుడో కదరా, 7,000 సంవత్సరాల క్రితం. ఓకే. తర్వాత శమధమాదులకు అనగా శరీరాన్ని, ఇంద్రియాలని వశం చేసుకోవడానికి నువ్వు చేయడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి. నేను యోగం చేస్తాను కూర్చుంటానంటే నిన్ను దానికి సహకరించే విధంగా నీ మనసును మార్చే పని ఆయన చేయాలి. అందుకనే అన్నమాచార్య సినిమాలో మీరు చూడండి, ఆయన చెప్తాడు, వాడు ఏమిదా వాడేదో గొప్పగా చేస్తాడు అది ఇది అని చెప్పి నువ్వు పంపించావు కిందకి నందక అనే ఖడ్గాన్ని, వాడేమో అమ్మాయిలు వెనక తిరుగుతున్నాడో అది చేస్తున్నాడని అమ్మవారు చెప్తుంది ఆయనకి. చెప్తే ఇవి పుట్టుకతో వచ్చేవే, ఇవి మనం వదిలిస్తే కానీ వదలవు అని చెప్పి ఆడుతున్న పాచికలు ఆడుతున్న ఒక పావు తీసి కింద పడేస్తాడు. మీరు మరి సినిమా ఏం చూశారో నాకు తెలియదు. అంటే వాడిలో ఒక చెడ్డ గుణం వదిలిచ్చాడు. అర్థమైందా నాన్న? సో మనం నిజాయితీగా ఉంటే మనలో ఉన్న దుర్గుణాలని ఆయనే వదలగొడతాడు. మనం ఆయనకి దాసోహం అనాలి, అప్పుడు చేస్తాడు. నువ్వు నాకు రోజు నామాలు పెడతానంటే నేను నీకెందుకు సాయం చేయాలరా బిడ్డ? కదా. సమధమాతలకు వీనికన్నిటికీ పరమ అధిష్టాన దేవతను, సుగతిని, నీకు మంచి గతిని కలిగించేవాడిని, పరమగతిని అంటే ముందు నిన్ను మంచి మార్గంలో పెట్టే పని నేనే చేస్తా, అది దేవతను కాబట్టి వీటన్నిటికీ. తర్వాత సుగతి అంటే మధ్య మార్గంలో పెడతాను నేను, దీని ద్వారా నిన్ను పరమగతికి తీసుకెళ్తాను, అంటే నా పరంధామానికి చేరుస్తాను. అక్కడ నీకు పరమశాంతి దొరుకుతుంది. అదొకటే కాదు, నువ్వు మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం లేదు, ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉండొచ్చు. ఇటువంటి లాభం కలిగిస్తా. మానవ జన్మకు వచ్చాక ప్రతివాడు ప్రయత్నం చేయవలసింది ఇది, తను తాను తెలుసుకోవడం. అంటే ఆయన దగ్గర నువ్వు పరమాత్మ స్వరూపం కాబట్టి నేను ఈ శరీరంలో ఉండగానే పరమాత్మ స్వరూపాన్ని పొంది ఆయనతో లయం అయిపోయి శరీరం ఎప్పుడు పండు రాలి కింద పడినట్టుగా రాలిపోతుందో ఆ స్పృహ కూడా లేకుండా మనం పరమాత్మతో లయించిపోవాలి. ఇది మన యొక్క కర్తవ్యం అయ్యింది. కోట్లు కూడా పెట్టుకోవడం కాదు, దయచేసి వినండి. ఆ కోట్లు మనతో రావు కనుక. ఓకేనా. తర్వాత పరమగతిని అన్నీ నేనే, ఇంకా నాకన్నా భిన్నమైంది అన్యమైంది లేదు. ఓకే. చెప్పిన తర్వాత నేను సర్వగుణరహితుడను, నాకు ఏ గుణాలు లేవు, అన్ని గుణాలకి నేనే ఆధారం. చాలా తిరకాసుగా మాట్లాడుతుంటాడు ఆయన. ఆయనకి గుణాలు లేవు, ఎందుకంటే ఆయన గుణాలు ఉంటే మనలాగా అయిపోతాడు కదా. ఏమే అక్క, ఒక గుణం ఉందనుకో, గుణం ఉంటే ఆయన మనలాగా పరిమితుడు అయిపోతాడు. అందుకే ఆయన లేదు. కానీ అన్ని గుణాలు మనకి ఆయన కలిగిస్తున్నాడు పుట్టేటప్పుడు. మాయా, దానిపైన 3 గుణాలు, వీటితోనే మన పుట్టిస్తున్నాడు. ఎందుకని? ప్రయత్నపూర్వకం. ఆ గుణాలేం తప్పని మాత్రం అంటాను వీళ్ళే సుమా, పూర్తిగా గుణాలు ఉండాల్సిందే, కానీ వాటిని వాడుకునే విధంగా వాడుకో. అర్థమైందా? అది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడు. ఆ తెలివితేటలు పోని తెలుసుకోవడానికి నీకు బుద్ధి ఇచ్చాడు. నిన్నేం అన్యాయం చేయలే, నువ్వు అన్యాయంగా మాట్లాడుకుని అన్యాయం అవుతున్నావు, నువ్వు సొంత తెలివితేటలు వాడుకుని. అది ఓకే. తర్వాత గుణరహితుడు,
నేను దేనిని అపేక్షించను, నాకేది కావాలని కోరిక లేదు, అన్నీ నావైనప్పుడు ఎరా కోరుకోవాల్సిన అవసరం ఉంది. అంతా నీదనుకున్నప్పుడు నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావా? పెట్టరా, నేను తల్లికి అడుగుతా. ఆశ్రమం అంటే దొంగతనం చేస్తాం. ఎందుకని? మనం ఎల్లప్పుడూ ఆశ్రమానికి భిన్నంగా అనుకుంటున్నాం కనుక. నా ఇల్లు వేరే ఉందని, ఉండేది ఆశ్రమంలో ఉంటూ కూడా ఎందుకు దొంగతనం చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఆశ్రమం నీది అనే భావన నీకు రాలా, నమ్మకం నీకు కలగల, అందువలన దొంగ పని చేస్తాం. కిరాణా సామాన్లతో సహా ఎత్తికెళ్ళి తీసుకెళ్ళి లోపల పెట్టుకుని చేసిన వాళ్ళు ఉన్నారు మరి. ఓకే. తర్వాత మరల సామ్యాది అసంగత గుణాలు నన్ను ఆశ్రయిస్తాయి. అంటే మంచితనంతో కూడినటువంటి గుణాలన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకని నీకు ఒక మంచి గుణం వస్తుందంటే ఆయన నుంచి వస్తుందని ఇందాక చెప్పింది. ఏనన్నా? అంటే నువ్వు ఆ విధంగా మంచి మార్గంలోకి వెడదామనే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు అవి ఆయన అందిస్తాడు. అదే చివరికి యోగంలోకి వచ్చేటప్పటికి దదామి బుద్ధి యోగం అని చెప్పి 10వ అధ్యాయంలో మనకి భగవద్గీతలో చెప్తాడు. నువ్వు ఇన్ని విధాలుగా మారితే నీకు నేను ఏం కావాలో ఆత్మజ్ఞానం, ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ఆత్మజ్ఞానం ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన ఇస్తేనే వస్తుందిరా బేట, నువ్వు ఎంత రుద్దుకున్నా రాదు. నీవు రుద్దుకోవడంలో ఉన్న నిజాయితీని బట్టి నీకు అది ఇవ్వబడుతుంది. ఆ రుద్దుకోవడం అనేది నా కోసం రుద్దుకుంటున్నావా, నీ కోసం రుద్దుకుంటున్నావా, భగవంతుడి కోసం రుద్దుకుంటున్నావా నీకు తెలుసు. చెప్తున్నాను నాన్న, నాకు పరమాత్మ కావాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్షతో నువ్వు చేసినప్పుడు నీకు ఖచ్చితంగా అందించబడుతుంది. అది నిజాయితీతో కూడి ఉండాలి. ఎవరి కోసమో చెయ్యొద్దు, నా కోసం చేసుకో, నేను ఉద్ధరింపబడాలి, నేను జన్మకు రాకుండా అయిపోవాలి అనేటువంటి ఆర్తితో మనం సరైన పద్ధతిలో ఉన్నప్పుడు పరమాత్మ రాకుండా పోడు. ఓకే, రైట్. తర్వాత ఆ గుణాలు నన్ను ఆశ్రయిస్తాయి, నన్ను సేవిస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఆయన లోపలే ఉన్నాయి కదా. తర్వాత అవి నాలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఇప్పుడు మన విషయం ఏంటి? ఆయనలో గుణాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి, మనం గుణాల్లో ప్రతిష్ఠితమై ఉన్నాయి. తేడా అర్థమైంది అనుకుంటాను. ఓకే. తర్వాత ఏలననగా అన్నిటికీ నేనే హితైషిని, అన్నిటికీ క్షేమం సంక్షేమం కాంక్షించేవాడిని నేను. కాబట్టి అన్నీ నాకు లోబడ ఉంటాయి. నేను హితైషిని అంటే అందరి యొక్క సంక్షేమం కాంక్షించేవాడిని. నీవు నీ సంక్షేమమే ఆలోచించినప్పుడు అది నీకు లోబడదు, నిన్ను లొంగదీస్తుంది. అర్థమైంది బేట? కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ అని అనకు. ఓ రోజున బండి సెల్ఫ్ అవడం మానేస్తుంది. అర్థమైందా? కాబట్టి సెల్ఫ్ మానేసి సెల్ఫ్లెస్గా మారండి, సెల్ఫిష్గా ఉండకండి, సెల్ఫ్లెస్గా మారండి. అప్పుడు పరమాత్మ కీ నీకు తిప్పుతాడు, ఇగ్నిషన్, వెంటనే బండి స్టార్ట్ అవుతుంది. అది ఓకే, రైట్.